ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన ప్రచండ శక్తి కలిగిన భద్రకాళి మంత్ర సాధన గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. చాలామంది వేరువేరు విధానాల్లో చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబో విధానంలో ఎవరైనా ఈ మంత్ర దీక్ష లేదా సాధన చేయాలి అని అనుకుంటే మాత్రం గుండె ధైర్యం ఎక్కువగా ఉండాలి. గమనించగలరు. భయస్థులు ఈ మంత్రం జోలికి వెళ్ళవద్దు. ఎందుకంటే దీక్షాకాలంలో ఈ దేవత మీకు కలిగించే భ్రమలు అలా ఉంటాయి. నిజం కాదు, భ్రమలు అవి. ఆ భ్రమలకు జడిస్తే మీరు మంత్ర సాధన ముందుకు చేయలేరు. అందువలనే ఈ మాటను మీకు నేను చెప్తున్నాను. ఇక ఈ మంత్ర సాధన వలన ఎంత క్లిష్టమైన సమస్య అయినా తీరిపోతుంది. మీకంటే 3 రెట్లు ఎక్కువ బలము కలిగిన వ్యక్తులు లేదా శక్తులతో పోరాడి మీరు వారిని ఓడించగలరు. అంత శక్తివంతమైనది ఈ మంత్రం. జీవితంలో తీరని కోరికలను సైతం తీర్చుతుంది. గ్రహ బాధలు తొలగిపోతాయి. శత్రువులు మీ పేరు చెప్పిన వెంటనే, మీ పేరు విన్న వెంటనే భయకంపితులై పారిపోతారు. మీ గ్రామంలోనూ, మీ ఇంట్లోనూ, మీ ప్రాంతంలోనూ మీకు మంచి పలుకుబడి లభిస్తుంది. జన వశీకరణ మీకు కలుగుతుంది. మీరు ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యంలో మీకు విజయం సొంతమవుతుంది. పరపేడ, పరనింద తొలగిపోతాయి. అనగా అపవాదులు, అవమానాలు తొలగిపోతాయని అర్థం. ఇక వాహన, అగ్ని, జల సంబంధమైన ప్రమాదాలు ఈ మంత్ర సాధన వలన నివారించబడతాయి. కుటుంబము, వంశము అభివృద్ధిలోకి వస్తుంది. దాంపత్యంలో కలతలు, కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి. మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసి ఉంటే అవి తొలగిపోవడమే కాక భవిష్యత్తులో ఎటువంటి ప్రయోగాలు మీ మీద పనిచేయవు. దీక్ష పూర్తయ్యేసరికి ఆ సాధన చేసినటువంటి వ్యక్తికి గుండె ధైర్యం విపరీతంగా పెరిగి ఎలాంటి సమస్యనైనా తొలగించుకోగలుగుతారు. ఇక భూ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఇట్టి బహు ప్రయోజనకరముగా ఉన్నటువంటి ఈ భద్రకాళి మంత్ర సాధనను ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ మంత్ర సాధన విషయంకి వస్తే దీక్షను ఏదైనా అమ్మవారి క్షేత్రంలో కానీ లేదా శివక్షేత్రంలో చేయాలి. దీక్షాకాలం 9 రోజులు. మంత్ర జపం సంఖ్య 27,000. మంత్ర జపం కేవలం రాత్రిపూట మాత్రమే చేయాలి, పగటిపూట పనికిరాదు. సాధనకు ముందు మీ కులదేవత, మీ గ్రామ దేవత, మీ ఇష్టదేవత, మీ పితృదేవతలను పూజించి తర్వాతనే సాధనను ప్రారంభించండి. సాధనా సమయంలో పసుపు పచ్చని రంగు వస్త్రాలు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎర్రని వస్త్రాలు ధరించకూడదు. ఎరుపు ఒత్తులతో నెయ్యి దీపాన్ని పెట్టి ఆ దీపాన్నే దేవతగా భావించి అక్కడే మీరు పంచోపచార పూజలు చేయాలి. సాధన ప్రారంభించే తొలి రోజు నాడు కొద్దిగా అక్షతలు చేతిలోకి తీసుకొని మీకు ఉన్న సమస్యను జగన్మాతకు చెప్పి అక్కడ దీపం వద్ద ఆ అక్షతలను విడిచిపెట్టి సాధనను ప్రారంభించాలి. సాధనా సమయాల్లో తీయని పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇక దీక్షాకాలంలో పరపురుష పరస్త్రీ వ్యామోహము మనసులోకి రానియకూడదు. ధూమపానము, మద్యపానము చేయకూడదు. నోరు ఎల్లవేళలా సువాసనలో ఉండేటట్లు చూడాలి. అంటే కైని, పాన్పరా, గుట్కా లాంటివి నవలకూడదని అర్థం. చిన్న పచ్చకర్పూరం ముక్క ఒకటి నోట్లో పెట్టుకొని అది నీళ్లు త్రాగి ఆ తర్వాత మంత్రజపం చేస్తే నోరు సువాసనగా మారి మంత్రం ఇంకా చాలా వేగంగా సిద్ధిస్తుంది. ఇక దీక్షాకాల సమయంలో ఆహార విషయానికి వస్తే ఎక్కువగా పాలు, పండ్లు, తీయని ఆహార పదార్థాలే తినాలి. ఇక వెల్లుల్లి, నీరుల్లి, కారం, పులుపు వంటి పదార్థాలు పూర్తిగా ఈ దీక్షాకాలంలో నిషిద్ధం. ఇది కాస్త జాగ్రత్తగా గమనించండి. దీక్షాకాలంలో ఎట్టి పరిస్థితిలో కూడా మీ ప్రత్యర్థులు కానీ, మీ శత్రువులు ఎంత దుర్మార్గులైనా వాళ్ళ గురించి ఆలోచించకండి. మీరు దీక్ష మీదే మనసు పెట్టండి. అలా మనసు పెట్టగలిగినప్పుడు మాత్రమే మంత్రం సిద్ధిస్తుంది. మంత్రకాల సమయంలో, దీక్షాకాల సమయంలో
మిమ్మల్ని మంత్ర సాధన తప్పించడానికి కొరకు చుట్టూ ఉన్నటువంటి కొన్ని పరివార దేవతలు మీ మీద పనిచేస్తుంటాయి. ఏవో మీకు దీక్షకు అడ్డు పడుతుంటాయి. వాటిని దేనిని కూడా మీరు లెక్క చేయకండి. ఆ అమ్మవారు పాదాలను పట్టుకొని, అమ్మ నువ్వే నాకు దిక్కని నమ్మకంతో, ధైర్యంతో ఈ మంత్ర సాధన చేయండి. ఎలాంటి కొండలాంటి సమస్య అయినా పిండి కొట్టబడిపోతుంది. ఆత్మీయ సాధకులారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని తర్వాతనే మంత్ర సాధనకు ఉపకరించండి. మంత్ర సాధన చేసే ముందు మంత్ర దేవతకు ధ్యాన శ్లోకం ఇప్పుడు డిస్ప్లేలో ఇస్తున్నాను, అది చూసి ఒకసారి మీరు చదవండి. ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమ శివదాత్రి స్వాహ స్వదా నమోస్తుతే అనే ఈ ధ్యాన శ్లోకాన్ని పఠించండి. తర్వాతను మంత్ర జపం ప్రారంభించండి. మంత్రం నేను ఇప్పుడు మీకు ఉపదేశిస్తాను. వెన్ను నిటారుగా ఉంచుకొని తూర్పు లేదా ఉత్తరానికి అభిముఖంగా కూర్చొని ఈ మంత్ర జపాన్ని చేయండి. ఇప్పుడు మంత్రాన్ని నాతో పాటు 3 సార్లు పలకండి. మంత్రంలో అక్షరాలు కాస్త చూసుకుని దీర్ఘాల దగ్గర చూసుకొని చక్కగా పలకండి. మంత్రం ఓం క్రీం 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 హుం హుం హ్రీం హ్రీం ఖైం భద్రకాళి ఖైం హ్రీం హ్రీం హుం హూం క్రీం 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 స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని మీరు సుస్పష్టంగా పలుకుతూ, నెమ్మదిగా పలుకుతూ జపాన్ని రాత్రి వేళ సాయంత్రం సూర్యాస్తమయం నుంచి ప్రారంభించి రాత్రి 9 గంటలలోపు జపను పూర్తి చేయండి. తర్వాతను మీరు పడుకునేటప్పుడు పగటిపూట మీరు మీ దైనందిన కార్యక్రమాలు చేస్తూ మంత్రాన్ని మానసికంగా జపం చేయండి. ఇబ్బంది ఏమీ లేదు. దీనివలన మంత్రం యొక్క శక్తి ఇంకా మీకు పెరిగి దేవతా అనుగ్రహం వేగంగా కలుగుతుంది. ఇక దీక్ష పూర్తయిన తర్వాతను ఒకవేళ ఏదైనా కారణం చేత దీక్ష ఆగితే ఒక 5 రోజులు విరామం తీసుకుని మళ్ళీ ఆ దీక్షను ప్రారంభించండి. ఇలా దీక్షను మీరు చేశాక దీక్ష పూర్తయ్యేసరికి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి చెడు పాపకర్మలన్నీ తొలగిపోయి అమ్మవారి అనుగ్రహము కలిగి మీరు ఏ కోరిక కొరకైతే ఈ మంత్ర దీక్షను చేశారో ఆ మంత్రం ఆ కోరికను తీరుస్తుంది. ఎక్కువగా మీకు శత్రు సంబంధమైన బాధలు ఉంటే మాత్రం ఈ మంత్రాన్ని చేయండి, మంచి ఫలితాలు ఇస్తాయి. ఎంతటి భీకరమైన శత్రువైనా మీ కాళ్ళైనా పట్టుకోవాలి లేదా మీ దగ్గర నుంచి దూరంగా పారిపోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? శత్రువుని ఓడించగలదు ఈ మంత్రం. నమ్మకంగా చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయ సాధకులారా, పైన నేను చెప్పిన విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ దీక్షను కొనసాగించి సత్ఫలితాలు పొంది అమ్మవారి అనుగ్రహానికి గురవుతారని కోరుకుంటూ ఎల్లవేళలా మీ క్షేమము లోకక్షేమము కోరుకుంటూ మీ స్వామి త్రిపుర ఆనందనాథ. ఓం శ్రీమాత్రే నమః.